సెకండ్ ఎక్స్క్లూజివ్ వార్త జడ్చర్లలో ప్రేమోన్మాది దాడిలో చనిపోయిన యువతి మృతదేహానికి పోస్ట్మార్టం కంప్లీట్ అయింది. అనంతరం కుటుంబ సభ్యులకి డెడ్ బాడీని అప్పగించారు. మరి కాసేపట్లోనే అంత్యక్రియలు జరుపనున్నారు. ఈ మధ్య వైష్ణవికి వివాహం నిశ్చయించారు కుటుంబ సభ్యులు. కానీ ఇంతలోనే ఘోరం జరిగిపోయిందంటూ కన్నవాళ్లు బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. మరోవైపు వైష్ణవిని పొట్టన పెట్టుకున్న తేజ కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయాడు. గత 2 ఏళ్లుగా ప్రేమ పేరుతో తేజ వేధిస్తున్నాడని, అదే విషయాన్ని వైష్ణవి తమకి చెప్పిందని అంటున్నారు కుటుంబ సభ్యులు. ప్రేమంటే ఇష్టం లేని తమ బిడ్డ నిరాకరిస్తూ వచ్చిందని, అది తట్టుకోలేక కిరాతకానికి ఒడిగట్టాడని గుండెలు బాదుకున్నారు. ప్రేమ వేధింపులు ఇప్పుడు ఇద్దరూ ప్రాణాలు కోల్పోవటం విషాదాన్ని నింపింది స్థానికంగా. ఈ మొత్తం ఘటనపై అన్ని కోణాల్లోనూ పోలీసులు కూపిలాగుతున్నారు. ఇన్సిడెంట్ కి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి శివకుమార్ సిద్ధంగా ఉన్నారు. శివకుమార్, స్థానికులు ఏం చెప్తున్నారు తేజ గురించి? ఇన్సిడెంట్ పై పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎలా సాగుతోంది? ప్రధానంగా నిన్న సాయంత్రం జరిగినటువంటి ఈ ఘాతుకానికి సంబంధించి పోలీసుల లోతైన దర్యాప్తు కొనసాగుతుంది. ప్రధానంగా ఎవరైతే వైష్ణవి గొంతు పైన కత్తితో దాడి చేశాడో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఐడెంటిటీ వాళ్ళ మధ్యాహ్నం వరకు కూడా డిస్క్లోజ్ కాలేదు. ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు వైష్ణవికి ఈ యువకునికి ఏం సంబంధం అనే అంశానికి సంబంధించి పోలీసులు ఆరా తీసినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి గతంలో వైష్ణవి హైదరాబాద్లో ఆదిబట్ల ప్రాంతంలో ప్రైవేట్ కళాశాలలో పనిచేసినటువంటి సందర్భంలో ఇటు యువకుడు తేజాకి అలాగే వైష్ణవికి మధ్య పరిచయం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ క్రమంలోనే ఇటు అప్పటి నుంచి ఈ తేజ అనే వ్యక్తి వైష్ణవిని ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేసినట్టుగా ఇటు కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్న సాయంత్రం అత్యంత పాశవికంగా ఆమె పైన కత్తితో దాడి చేసి ఆమెను హతమార్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత స్థానికులు తేజాను పట్టుకొని చితకబాదడంతో ఆయన పరిస్థితి కూడా విషమించడంతో నిన్న రాత్రి మహబూబ్నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించడం, ఇక్కడ వెంటిలేటర్పై చికిత్స కొనసాగిస్తూ రాత్రి అర్ధరాత్రి సమయంలో ఆయన కూడా కన్నుమూసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ మొత్తం ఘటనకు సంబంధించి పోలీసులు అయితే అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి సంబంధం ఉంది, అసలు ఎందుకు ఇంత దూరం వచ్చి ఈ రకంగా ఇంత ఘాతుకానికి పాల్పడ్డ అంశానికి సంబంధించి అయితే లోతైన దర్యాప్తు అయితే కొనసాగించారు. ఇవాళ ప్రత్యేకంగా ఒక బృందం హైదరాబాద్కి వెళ్ళి ఆదిబట్లలో ఉన్నటువంటి ఆ ప్రైవేట్ కళాశాలలో పూర్తిగా వివరాలు సేకరించడం జరిగింది. అక్కడ అబ్దుల్లాపూర్ మేటుకు సంబంధించినటువంటి వ్యక్తిగా ఇటు తేజాను గుర్తించడం జరిగింది. వారి పేరెంట్స్ను కూడా ఇప్పటికే అప్రోచ్ కావడం జరిగింది. వారు కూడా మరి కాసేపట్లో మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి రాబోతూ ఉన్నారు. ఇక్కడ తేజ మృతదేహానికి కొద్దిసేపటి క్రితమే పోస్ట్మార్టం కూడా పూర్తయినట్టుగా అయితే తెలుస్తుంది. ఇక మధ్యాహ్నం 3 గంటలకే ఇటు జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో అటు వైష్ణవి మృతదేహానికి పోస్ట్మార్టం పూర్తి కావడంతో కుటుంబ సభ్యులకు ఆమె డెడ్ బాడీని కూడా అప్పగించడం జరిగింది. ప్రస్తుతం అంత్యక్రియలు కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లో అంత్యక్రియలు కూడా ముగిసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఆ పేరెంట్స్ని ఎవరైతే నిందితుడైతే ఉన్నారో తేజకు సంబంధించిన పేరెంట్స్ను మహబూబ్నగర్ జిల్లా ఆసుపత్రికి వచ్చి ఇక్కడ పోస్ట్మార్టం పూర్తి అయిన తర్వాత డెడ్ బాడీని కూడా వారి పేరెంట్స్కు అందించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే పేరెంట్స్ తర్వాత విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. గడిచిన 2 నెలల క్రితం నుంచి కూడా తనను వేధిస్తున్నాడంటూ వైష్ణవి కుటుంబ సభ్యులకు కూడా ఈ తేజాంశాన్ని వివరించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇటీవలే వైష్ణవికి వివాహం కూడా నిశ్చయమైంది, ఎంగేజ్మెంట్ కూడా జరిగినట్టుగా కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. ఈ క్రమంలో తనకు దక్కదు అన్నటువంటి ఉద్దేశంతోనే ఈ రకమైనటువంటి దాడికి పాల్పడ్డా నిందితుడు, గతంలో ఏం జరిగింది, అసలు ఎందుకు ఈ రకంగా ఇంత పాశవికంగా దాడి చేశాడనే అంశానికి సంబంధించి అయితే పోలీసుల లోతైన దర్యాప్తు కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో పాటుగా వైష్ణవికి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ను కూడా ఫోరెన్సిక్ నుంచి డాటా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ డాటాను విశ్లేషిస్తే మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటుగా ఇటు తేజకు సంబంధించినటువంటి పేరెంట్స్ను అలాగే ఈ మొబైల్ డేటా ఆధారంగా ఈ కేసు తదుపరి పురోగతి ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే ఇటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అటు జడ్చర్లలోనూ కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వైష్ణవి అంత్యక్రియలు శాంతియుత వాతావరణంలో పూర్తి చేసిన తర్వాత మిగిలినటువంటి కార్యక్రమాలను దర్యాప్తును కూడా మరింత వేగం చేసి దీనికి సంబంధించినటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.